అందరికీ నమస్కారం. జూన్ నెల నుంచి సెలవులు రావడంతో వేల మంది భారతీయులు ఇండియాకి అయితే బయలుదేరుతున్నారు. చాలామంది అయితే ఒక డౌట్ అయితే అడుగుతున్నారు, బయోమెట్రిక్ వేయకుండా మేము ఇండియాకు వెళ్ళవచ్చు అని చెప్పేసి. ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే బయోమెట్రిక్ సంబంధించి కువైట్లో ఉన్న ప్రవాసులకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ శుభవార్త చెప్పింది. వివరాల్లోకి వెళితే బయోమెట్రిక్ వేలిముద్రల గడువును మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పొడిగించింది. కువైట్లో ఉన్న కువైటీ పౌరులకు సెప్టెంబర్ 30, 2024 వరకు గడువు పెంచితే కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బయోమెట్రిక్ గడువును డిసెంబర్ 30, 2024 వరకు గడువు పెంచింది. దీంతో కువైట్లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులందరూ ప్రక్రియను సులభతరం చేయడం కోసం కువైట్ మొదటి ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహద్ అల్ యూసఫ్ అల్ సబా గారి యొక్క ఆదేశాలు మరియు సూచనల ఆధారంగా భద్రతా సంస్థ యొక్క ఆసక్తిని వేగవంతం చేయడానికి బయోమెట్రిక్ వేలిముద్రలను గడువు పెంచినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు ఇండియాకు వెళ్ళి మళ్ళీ మీరు కువైట్కి రావచ్చు. అలాగే డిసెంబర్ 30వ తేదీ లోపల ఈ సంవత్సరం చివరి వరకు ఈ యొక్క బయోమెట్రిక్ పూర్తి చేసేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కువైట్లో సెలవులు వస్తాయి కాబట్టి. అందుకని అందరూ భారతీయులు కానీ ఇతర ప్రవాసులు కానీ తమ దేశాలకు వెళుతూ ఉంటారు. వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు తమ యొక్క దేశాలకు వెళ్ళి తిరిగి రావచ్చని చెప్పి, అలాగే డిసెంబర్ 30వ తేదీలోపు కువైట్లో ఉన్న ప్రవాసులు ఈ యొక్క బయోమెట్రిక్ను పూర్తి చేయాలని చెప్పి, అలాగే కువైట్ ప్రజలైతే సెప్టెంబర్ 30 లోపల ఈ యొక్క బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయాలని చెప్పి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ గడువు ప్రకటించింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులందరూ ఎటువంటి భయాలు లేకుండా మీరు ఇండియాకు వెళ్ళి మళ్ళీ మీరు కువైట్కి రావచ్చు. కాబట్టి క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.